హాయ్ ధర్మ గారు, సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఫిల్మా? ఆయన ముందు ఒకటి చేశాను సార్, దాంట్లో పెద్ద రోల్ లేదు. ఇదే ఫుల్ లెంత్ పర్ఫెక్ట్ హీరోగా ఇదే సార్. ఎవరు ప్రొడ్యూసర్లు? బాబాయ్య, మావయ్య? సార్ ఎవరు కాదు సార్, ఎవరు కదా, రిలేషన్ ఏం లేదు. బసవరాజ్ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన పొలిటికల్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్. ఇస్మాయిల్ గారు ఏమో బిజినెస్ మ్యాన్. ఈ సినిమా ద్వారానే అది పరిచయం. సో అదే మీకు ఛాన్స్ ఇచ్చారు. అవును సార్. మీరు ఛాన్స్ తెచ్చుకోలే? లేదు సార్, ఆడిషన్ అటెండ్ అయ్యాను డైరెక్టర్ గారి దగ్గర. సూపర్. ఆడిషన్ ద్వారా వచ్చింది సార్. సత్యానంద్ గారు కూడా వాళ్ళకి రిఫర్ చేశారు సార్ కొంచెం నన్ను. అసలు అలా రావడం గొప్ప విషయమే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే టూ టైప్ ఆఫ్ హీరోస్ ఉంటారు. బ్యాక్ డ్రాప్తో వచ్చేవాళ్ళు, లేదంటే నాన్న డబ్బులు మావయ్య డబ్బులు ఖర్చు పెట్టించి వచ్చేవాళ్ళు. ఇంకా కొద్దిమంది మాత్రం ఏ బ్యాక్ డ్రాప్ లేకుండా మొత్తానికి ఇలాగ ఏదో విధంగా ఆఫర్ సంపాదించి పైకి వచ్చేవాళ్ళు. సో మీరు ఆ మూడో కేటగిరీలోకి వస్తున్నారు అనమాట. కంగ్రాట్స్. ఎందుకంటే ఒక సినిమా ఛాన్స్ రావడం అంటే అంత చిన్న విషయం కాదు. అవును సార్. ఒక హీరోగా పైగా ఒక ఇంత పర్ఫెక్ట్ ప్యాక్డ్ ప్రొడక్ట్ చేతిలోకి రావడం అంటే అది చాలా అదృష్టం ఉండాలి. అవును సార్. ఏంటంటే ఈ డ్రింకర్ సాయి సార్, ఇప్పుడు డ్రింకర్ సాయి అనే పేరు ఎందుకు పెట్టారంటే క్యారెక్టర్ పేరు సాయి, వాడు పచ్చి తాగుబోతు, అందుకని డ్రింకర్ సాయి అని పెట్టారు. అది సార్. కానీ ఇప్పుడు మామూలుగా ఏదో ఆ పేరు ఈ పేరు పెడితే ఓకే. ఇప్పుడు బాబా భక్తులు ఎంతోమంది ఉంటారు, కొన్ని కోట్లలో ఉంటారు. ఇప్పుడు మనోభావాలు కనీసం డ్రింకర్ సాయి అంటే వచ్చి అంటే ఆ ప్రతిదానికి మనోభావాలు దెబ్బతింటాయంటే అది వేరే సంగతి. కానీ డ్రింకర్ సాయి అని పెడితే కొంచెం ఇబ్బందిగా లేదా సార్? ఒకటి ఏంటంటే కొంచెం రాజు అని పెట్టేసి అనుకోండి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ రాజు, డ్రింకర్ రాజు అంటే ఆవిడ ఏమనుకోడు సార్. అంటే 100 మందిలో 17 మంది సాయిలు ఉన్నారండి సార్. మా డైరెక్టర్ గారు అంటే దాన్ని బట్టే తెలుస్తుంది బాబా మీ భక్తులు ఎంతమంది ఉన్నారు. అట్లా అని కాదు సార్, చెప్పండి, మీరు అన్నదే పాయింట్. 17 మంది సాయిలు ఉన్నారు. అవును. సో మనకి ఈజీగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది అని చెప్పి సాయి అనే పేరు సెలెక్ట్ చేసుకున్నారు. నా పేరు కూడా మా ఇంట్లో ముద్దు పేరు సాయే సార్. కరెక్టే సార్. అయితే ఇప్పుడు రాముడు అంటే ఈ దేశంలో పరమైన భక్తి అండి. ఈ దేశంలో అందరూ రాముడు ఉంటారు, ఎక్కడ ఉంటారు. మన సినిమాలు కూడా అల్ల రాముడు, ట్యాక్సీ రాముడు, డ్రైవర్ రాముడు ఉన్నాయండి. అలా తాగుబోతు రాముడు తీరు కదా. అదేలేండి సార్. కానీ ఈ ఫిలిం అంటే సాయి అన్న పేరు క్యాచీ కాబట్టి, సాయి అన్న పేరు నోటెడ్ కాబట్టి మేము డ్రింకర్ సాయి అని పేరు పెట్టేసామంటారు అని ఆ క్యారెక్టర్కి సాయి అని పెట్టారు. అదే అండ్ వీ డ్రింకర్ కాబట్టి డ్రింకర్ యాడ్ అయింది సార్. అదే సార్, డైరెక్టర్ కథ తెలుసు కదా. అవును. కథలో క్యారెక్టర్ సాయి ఈ టైటిల్ నేను పెడతానని తెలుసు కదా. సాయిలు చాలా మంది ఉన్నారు కదా సార్, అందరూ ఉత్తములేనా సార్? అందరూ ఉత్తములేనా? ఒప్పుకుంటారా? ఉత్తములేనా అంటే మంచోళ్ళే, రకరకాల మంది ఉంటారు కదా సార్. అది వేరే సంగతి. వాళ్ళలో ఒకడు తాగుబోతుడు ఉంటాడు సార్. రాముడు మంచి వాళ్ళని అంటాం కానీ అందరు రాముడు మంచి వాళ్ళు ఉండకపోవచ్చండి సార్. అట్లా అని కొంచెం ఇప్పుడు తాగుబోతు రాముడు అని సినిమా తీయలేదు, అల్ల రాముడు, ట్యాక్సీ రాముడు అన్నీ తీశారు. అలా అంతమంది సాయిల్లో ఈడు ఒక సాయి సార్. సరే సార్, మీ ఈ విషయంలో మీ ఆర్గ్యుమెంట్ మీకు ఉంటుంది, నా ఆర్గ్యుమెంట్ నాకు ఉంటుంది. దాన్ని వదిలేసి నీకు లాగద్దు. సరే, మీ టైటిల్ మీరు పెట్టుకున్నారు, జనాలు మనోభావాలు దెబ్బతింటే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే అది మీ సినిమా పబ్లిసిటీ కింద వాడుకుంటారు మళ్ళీ. సార్ లేదు సార్, ఏమి జరగలేదు కదా సార్. ఇందుకీ ఏంటి ఒక రొటీన్, ఒక అగ్రెసివ్ లవర్ తాలూకా కథ ఇది. ఇంకా అంతకు మించి ఏమైనా ఉంటుందా సార్? హీరో అనేవాడు పచ్చి తాగుబోతు సార్. వాడి జీవితంలో గోల్స్ ఏమి లేవు, వాడు మందు ఎడిక్టెడ్. అమ్మాయి వచ్చేసేపటికి న్యాచురోపతి డాక్టర్, ఆమెకు ఒక గోల్ ఉంది. మన వంతెన సత్యనారాయణ గారు ఫ్యాన్ సార్ ఆవిడ. సో ఆయనలాగా ఎదగాలి, ఆయన ఏదైతే పాత్ వేశారో ఆ పాత్లో నడుచుకుంటూ ఆయనలాగా ఎదగాలనేది ఆమె గోల్. హీరో అనే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ సార్ ఇది. వెజ్ అండ్ నాన్ వెజ్ లవ్ స్టోరీ. హీరో నాన్ వెజ్, వెజ్. కానీ ట్రైలర్ చూస్తే అంతా నాన్ వెజ్ ఉంది సార్. సినిమా చూశాక మాత్రం అలా అనుకోరు డెఫినెట్గా. అంటే వెజ్ అంతా సినిమాలో దాచేమంటారు. అంతే, వెజ్ అంటే సినిమాలో ఖచ్చితంగా. సార్ మీరు కూడా చూడండి, ఖచ్చితంగా చూస్తాం. ఇక్కడ మీకు తగలపోతే అడగండి సార్, ఇక్కడ తగిలిద్ది సార్ ఖచ్చితంగా. ఆల్రెడీ టైటిల్ తగిలింది సార్. ఆ రకంగా కాదు, ఆ రకంగా కాదు. మనసుకి చాలా
ఎమోషనల్ కనెక్ట్ అవుతారు సార్ మీరు ఈ సినిమా చూసాక. కాదండి, ఏమిటి కొత్త ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి మన దగ్గర ఇలాంటి అగ్రెసివ్ లవ్ స్టోరీస్. హీరో చాలా అగ్రెసివ్గా ఉండడం, హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతుండడం, బట్ చివరికి వచ్చారు మళ్ళీ హీరోయిన్ కూడా ఎమోషన్ అవ్వడం. ఇట్లా మళ్ళీ అర్జున్ రెడ్డి ఒకటే కాదు, చాలా సినిమాలు వచ్చాయి. అవునవును. సో వాటికి భిన్నంగా ఏముంటుంది ఈ సినిమా? సార్ ఆ ఫిలిమ్స్ అన్నీ ఒక టైప్, కానీ ఈ సినిమాల్లో కూడా లవ్ స్టోరీ అనేది కామన్, కానీ దీంతో పాటు ఒక మెసేజ్ కూడా ఆయన యాడ్ చేశారు సార్. ప్రతి ఒక్కరికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలంటే ఎవరు వినరు సార్. ముందు వాళ్ళ దారిలోకి వెళ్ళాలి, వెళ్ళాక అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అంటే వాడు మారుతాడనా? అంతే అంతే. అంటే ఇప్పుడు ఒక మెసేజ్ని ఒక మంచి లవ్ అండ్ కమర్షియల్ ఇవన్నీ ఫిలింలో ఇంక్లూడ్ చేసి చెప్తే వాళ్ళకి అర్థమైద్దని ఆయన ఆలోచన. డిఫరెంట్గా ఉంటుంది సార్. కామన్ లవ్ స్టోరీ అయితే కాదు, డిఫరెంట్గా ఉంటుంది. అంటే మాకు టీజరు ట్రైలర్లో కనిపించింది ఏంటంటే ఒక బుద్ధిమంతురాలైన అమ్మాయి, ఒక ఆవారాలైన అబ్బాయి, వాడికి ఇష్టం వచ్చినట్టు నోరు తెరిస్తే నోట్లోకి మంది వెళ్ళాలి, లేదా నోట్లోంచి బూతులు రావాలి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు చివరిలో అమ్మాయి ఎమోషనల్ అయిపోయాలి, కనెక్ట్ అవటం, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎండింగ్ అయితే ఉండదు రోజు ఖచ్చితంగా వేరే ఉంటుంది. నాకు ఇంతవరకు కనిపించింది ఏంటంటే చెప్పినా కదా, బుద్ధివంతురాలైన అమ్మాయి నోరు తెరిస్తే నోట్లోంచి బూతులేని రావాలి, లేకపోతే నోట్లోకి మందైనా వెళ్ళాలి. అవును. ఇలాంటి అబ్బాయి, అవును, ఈడు అమ్మాయి వెనకాల పడ్డాడు, ఏదో కింద మీద పెట్టాడు, ఆ అమ్మాయి ఎంత సఫర్ పడింది, ఏదో బాధపడింది, ఆఖరికి వీడు బాధపడ్డాడు, ఈ పెయిన్. ఇదేనా ఇంకేమైనా ఉంటుందా? ఉంటుంది సార్. ఇంకా ఏముంటుంది సార్? వాడికి అప్పటి వరకు అసలు గోలే లేదు, ఏమీ లేదు. కానీ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాక ఆ అమ్మాయితో ఉండటం అనేది వాడి గోల్. అంత మంచి పర్సన్ వాడి లైఫ్లోకి రావాలనేది వాడి గోల్. బాగి అనేది వాడికంటే వాడు ఆ బాగి అనే అమ్మాయిని చాలా ఎక్కువ ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయి గోల్ ఏమో వేరు. మరి వీళ్ళిద్దరు చివరిలో ఏమైంది ఏంటనేదే సార్ స్టోరీ. కరెక్టే. ఒకటి ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఒకటి చెప్తే అంటే సులువుగా ట్రాక్ మీకు వెళ్ళడానికి, యూత్ని అట్రాక్ట్ చేసి ఒక సినిమా తీసేస్తే సులువుగా ట్రాక్ మీకు వెళ్ళచ్చు. మీరు కాదు, మీ డైరెక్టర్ కానీ ఆ కథ ఎంచుకున్న తీరు కానీ సులువుగా యూత్ఫుల్గా అట్రాక్ట్ చేసే కథ ఎంచేసుకుంటే జనాలు సులువుగా అట్రాక్ట్ అవుతారు. మన గోల్ రీచ్ అవ్వచ్చు. హీరోయిన్ గోల్ పక్కన పెడితే డైరెక్ట్గా ఒక గోల్ ఉంటుంది కదా, ఒక మంచి సినిమా తీసి జనాల్లోకి డైరెక్టర్ అనిపించుకోవాలని. ఆ ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ తీసుకున్నట్టు ఏమంటారు సార్? యూత్ని కాన్సన్ట్రేట్ చేశారు, ఒక మంచి లవ్ స్టోరీ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ యూత్ని చెడగొడదాం అనేది అనుకోవాలి ఆయన. ఖచ్చితంగా మెసేజ్ ఇద్దాం అనే అనుకున్నారు. సో మరి యూత్ని చెడగొట్టాలని చెప్తే సోషల్ మీడియా కనిపించే బూతులన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. మరి సార్ అసలు లేకపోతే ఎవరు చూడట్లేదు, అండ్ బూతులు లేకపోతే ఎవరు చూడలేదు, బూతులు లేకపోతే ఎవరు చూడలేదు అండి. నార్మల్గా వెళ్తే అసలు ఎవరు చూడట్లేదు సార్. ఇంత చేస్తే క్రౌడ్ పుల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి డిఫరెంట్గా లేకపోతే సార్. అండ్ ఆయన పెట్టిన మాటలు కూడా జనరల్గా బేసిక్గా అందరూ మాడుకుంటున్నారు సార్ ఈ రోజుల్లో. మీరు మన తెలుగు భాషని 90% నార్మల్గా వాడుకునే అలా పెట్టారు. అండ్ నేచురల్గా ఉండాలని చెప్పి అలా పెట్టారు. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అదే కాబట్టి అలా పెట్టారు. నిజమే సార్, మామూలుగా మాట్లాడుకుంటున్నాను, నిజమే, కాదని అంటలేదు. ఎలా తయారైందంటే యాక్చువల్గానే మన సినిమాలు మన భాష కొంతవరకు డబుల్ మీనింగ్ తయారు చేసి తెలుగు మాట్లాడుకుంటే భయం వేసేలాగా తయారు చేశారు. సరిగ్గా పెట్టు అంటే అది బూత్ అని అయిపోయింది. అదే సరిగ్గా పెట్టు అన్నదాన్ని కూడా బూత్ కింద చూసేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానితోడు ఏం చేశారు, ఈ సోషల్ మీడియాలో వాడు బ్యాన్ చేస్తాడని కొన్ని వర్డ్స్, వాడు ఎక్కడ బ్లాక్ చేస్తాడో బ్యాన్ చేస్తాడు, ఆ వర్డ్స్కి దగ్గర వర్డ్స్ కనిపెట్టడం, అవి చలామణిలో తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అవన్నీ సినిమాలో పట్టుకొచ్చారు. ఇంకా రేపు పొద్దున్న జనాలకి అసలు తెలుగు ఎవడు మాట్లాడుకోవట్లేదు. ఇంక తెలుగులో ఏం మాట్లాడితే ఏ ప్రమాదం అనే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు అందరూ కలిసి. లేదు సార్, అట్లా ఏం ఉండదు. పైగా దీనికి బదులు కేవలం బూతులే వాడు 2 ఉంటాయా, ఇంకా ఒడుగుంటుందా, ఇలాగా అలాగా సార్. అది సిచ్యువేషన్. మీ డైరెక్టర్ మారుతి గారు దగ్గర పనిచేశారా? చెప్పారు
దగ్గర వర్క్ అంటే మారుతి గారు మొదటి 2 సినిమాలు అలాంటివి తీసి జింగాటుతో జమ్మని వచ్చేసారు, తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఆయన, మనం కూడా అలా అయిపోదానా? లేదు అలా ఏం లేదు సార్. అది సీను సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే వచ్చిన డైలాగ్. సీను సిచ్యువేషన్ బూతులు మాట్లాడమని డిమాండ్ చేసిందా? అక్కడ అలాగే మాట్లాడాల్సి వచ్చింది సార్. అక్కడ సార్ ఒక అమ్మాయి దగ్గరికి వస్తే ఎవరే నువ్వు అని ఎవడైనా అంటాడు సార్. కాదు సార్, అలా కాకుండా ఎవరే నువ్వు అని చెప్పి బూత్ పదం వాడతాడా? కాదు సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన తమ్ముడు చాలా మంచివాడు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాడికి ఒక అమ్మాయి వాడి జీవితంలో వాడు అనుకుంది ఎవరొద్దు, అండ్ అదే కోరుకుంటున్నాడు అవతల పక్క అమ్మాయి నుంచి కూడా, ఆ అమ్మాయి కూడా నాతోనే ఉండాలని. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు సార్. ఆ అమ్మాయి వేరే వాడితో ఉంది, వీడు చూశాడు, వీడు వచ్చి అన్నయ్యకి చెప్పాడు. అన్నయ్య వెళ్ళి ఏంటమ్మా అలా చేసావు, అట్లా చేయకూడదు కదా అని అంటాం కరెక్టా? ఆ ఎమోషన్ అంతే ఉంటుందా? అమ్మాయి ఏంది ఎట్లా చేసావు అని అంటారా సార్? మీరు చెప్పండి. దానికి ఒక లిమిట్ వరకు ఉంటుంది సార్. ఇంకోటి చెప్పండి, మీ ట్రైలర్ టేలర్ చూశాను, అవతల పక్క మీ ట్రైలర్ టేలర్ చూసాను. లిమిట్ ఎలా ఉంటుందంటే సార్, మీ ఎగ్జాంపుల్కే నేను చెప్తాను. మీ ట్రైలర్ టేలర్ నేను చూసా. మీకు కూతురు ఉండొచ్చు, లేకపోతే మీకు చెల్లి ఉండొచ్చు. అలాంటి వాడు అలా ఇబ్బంది పెడుతుంటే మీరు ఊరుకుంటారా? అని అడ్డు నరికిరా సార్? ఇప్పుడు చెప్పండి నాకు. ఒకవేళ మీరేమంటున్నారు, మీ చెల్లినో మీ అక్కనో అలాంటి వాడు అంత దారుణంగా ఇబ్బంది పెడుతూ అలా తాగేసి ఇంటికి వచ్చేసి నానా పెంట చేస్తూ నానా బూతులు మాట్లాడుతుంటే మీరు వాడిని అడ్డుగా నరికేస్తారా? అబ్బాయి వాడి ఎమోషను వాడి పెయిన్ అని గుర్తు చేసి నన్ను పెళ్లి చేస్తారా? ఇప్పుడు అంతకంటే ఎక్కువ సార్, ఈ అమ్మాయి వల్ల ఆడేమన్నా అయిపోతే, ఈ అమ్మాయి వల్ల ఆడేమన్నా అయిపోతే అసలు అర్థమవుతుంది. జీవితం నాకు అమ్మాయినా? అమ్మాయి అని కాదు సార్ పాయింట్. నేను చెప్పేది ఏంటంటే, మీరే చెప్తున్నాడు వాడు తాగుబోతు, వాడికి ఏ గోలు లేదు అని. సార్ వాడు చాలా మంచివాడు సార్, వాడి క్యారెక్టర్ బంగారం. వాడు తాగుబోతే అయితే అయ్యి ఉండొచ్చు, సిగరెట్ తాగితే అయ్యి ఉండొచ్చు, వాడు హాని చేసుకుంటున్నాడు కానీ వాడు పక్కన వాడు హాని చేసేవాడు కాదు, పక్కన వాడు ఎమోషన్తో ఆడుకునేవాడు కాదు. వాడు ఫ్రెండ్స్కి వాడు చాలా అండగా ఉంటాడు. అమ్మాయి నా దగ్గర వద్దురా బాబు, నువ్వు నాకు వద్దు వదిలేసి వెళ్ళిపోవాలి కదా నిజంగా మంచివాడు అయితే. అంటే అది టీజర్లో అలా లేదు ఫ్రేమింగ్. యాక్చువల్గా సినిమాలో చూస్తే వాడి అమ్మాయిని ఇష్టపడ్డాక ఆ అమ్మాయి కూడా వాడిని దూరం పెట్టలేక చిన్న డ్రామా ఏదో ఆడినట్టు కనిపిస్తుంది. అది వాడికి తెలియదు కదా సార్. అది డ్రామా అని తెలియక వాడు నిజం అనుకున్నాడు. ఆ నిజం అనుకున్న తర్వాత డ్రామా అని తెలిసిన మోసం చేసినట్టు అనుకున్నాడు. అదే టీజర్ ట్రైలర్ తెలుస్తుంది. కొత్త ట్రీట్మెంట్ ఏమి అద్భుతమైన ట్రీట్మెంట్ కనిపించట్లేదు, ఏమి దాచినట్టు ఏమి తెలిసిపోతుంది. బట్టి ఖచ్చితంగా దాచితే దాచి ఉండొచ్చు, నేను కాదన్నాను సార్. మీ టీజర్ ట్రైలర్ బాగుంది, అర్థమైందో అంతవరకే అర్థం కావాలని ఆయన అనుకున్నారు. అదే నేనేమంటే మీ టీజర్ ట్రైలర్ బాగుంది సార్, నేను కాదనట్లేదు. మీ యాక్టింగ్ కావచ్చు, లేకపోతే అమ్మాయి కావచ్చు, అమ్మాయి యాక్టింగ్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ సార్ ఈ రోజుల్లో 100% యూత్ ఎవరైనా కానీ, మన తమ్ముడికి కానీ ఎవరికైనా కానీ ఒక అమ్మాయి మోసం చేసిందంటే వెళ్ళి ఆ అమ్మాయి ఎంత చేసిందో అంత ఎమోషన్ ఉంటుంది సార్ మనకి. అమ్మాయి ఇంత చేసింది అనుకోండి, ఈడు ఇంకెంత చేస్తాడు, అమ్మాయి ఇంత చేస్తే ఇంతే మాట్లాడతాడు. లిమిట్ అంటూ ఏమి ఉండదు సార్. ఒక పక్కనోడు హర్ట్ అయ్యేదానికి లిమిట్ ఉండదు. హర్ట్ అయ్యాక వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? ఎలా ఏంటంటే యూత్ అంటే బూతులు. ఒక కామెంట్ పెట్టాలంటే ఆడు బూత్ వాడకపోతే ఆడు కామెంట్ పెట్టలేడు. ఆడు చిన్నదానికి కూడా, మామూలు దానికి కూడా సార్. అదే సార్, ఇప్పుడు రేపు పొద్దున మీ సినిమా ఉంది, మీ అబ్బాయిలు ఎవడో మీ ఇష్టపడేవాడు 2, 3, 10 మంది ఉంటారు. డ్రింకర్ సాయి బాగాలేదని ఎవడని పెట్టాడు అనుకోండి, వాడి కింద ఎందుకు బాగోలేదురా అని అడగడాడు. ఎందుకు బాగోలేదురా అని చెప్పి బూత్ ఆడతాడు. లేదా ముందైనా ప్రిఫిక్స్ అయినా బూత్ ఉండాలి, చివరినైనా బూత్ ఉండాలి సార్. ఇప్పుడు మ్యాక్సిమం అంటే యూత్ అంత మ్యాక్సిమం అందరూ వాడుక భాష అయిపోయింది సార్. అంటే అలా అని చెప్పి ఆ భాషలోనే అంటే మన తెలుగు డిక్షనరీ కూడా మార్చేసి ఆ పదాలన్నీ అందులో తీసుకొచ్చి ఇది వాడుక భాష మారుతాం. ఆ భాషే వాడుక భాష అని నేను అనట్లేదు, అలా అయిపోయింది బేసిక్. అందుకని డైరెక్టర్ అలా పెట్టారు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసేపాటికి మీ క్లైమాక్స్కి వచ్చేపాటికి అదంతా పోతుంది సార్. అది ఉండదు మీకు. క్లైమాక్స్కి వచ్చేపాటికి అదంతా ఉండదు. ఏదైతే మీరు దానికి ఆన్సర్ ఉంటుంది సార్ సెకండ్ హాఫ్లో. నేను ఎందుకంటే ఇప్పుడు సినిమా మీద ఖర్చు కనిపిస్తుంది, మీ యాక్టింగ్ స్కిల్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఎక్కడో సత్యానంద్ గారి దగ్గర నేర్చుకొని మీరు బాగా యాక్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ సినిమాలో వెళ్ళలేదు, పాటలు బాగా డాన్స్ చేస్తే ఈజీ ఉంది, పాటలు ఫైట్లు అన్నీ చూశాను నేను. టీజర్ ట్రైల్లో ఉన్నవన్నీ చూశాను. ఆ అమ్మాయి కూడా చదువు. సో డైరెక్టర్ కూడా స్కిల్ ఉంది బట్టే ఇవన్నీ వచ్చాయి. డైరెక్టర్ స్కిల్ లేకపోతే ఇవన్నీ రావు. ఆ ఫ్రేములు కానీ అదంతా వచ్చిందంటే బాగున్నట్టు. సో ఇంత బాగున్న దాంట్లో
ఇది కొంచెం డోసేజ్ తగ్గించుకుంటే పోతుంది కదా. టీజరు యూత్ అలా ఉంటే చూస్తారని చెప్పి కట్ చేసి సినిమాలో పెట్టారు సార్. అయితే సినిమాలో ఉంటే ఉండవు ఎందుకు ఇవన్నీ అన్నీ అంటే ఉంటాయి. ట్రైలర్కి వచ్చేపాటికి యాక్చువల్గా అవి పెట్టకూడదని అనుకున్నారు ఆయన. అందరూ ఫైట్ చేసి పెట్టించారు. ఇంకా ఒకటో రెండో ఉన్నాయి టీజర్లో ఉండవు బూతులు ట్రైలర్లో. నేను అడిగాను సార్ అందరూ ఏంటి ఇలా పెడితేనే వస్తారంటున్నారు అంటే లేదు మనది ఆ ఫిలిం కాదు, మనం ఆడియన్స్కి టీజర్తో ఓకే అందరికి తెలిసిపోయింది సినిమా. ఇప్పుడు మన దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, మనది ఒక సీరియస్ లవ్ స్టోరీ అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో నేను అందుకే ట్రైలర్ ఇలాగే పంపిద్దాం, మన సినిమా ఏంటో అదే పంపిద్దాం అని అనుకున్నారు. అలాగే కట్ చేశారు. కట్ చేసిన తర్వాత కూడా అందరికీ పెడితే లేదు ఒకటి పెట్టండి లేకపోతే ఎవరు చూస్తారంటున్నారు సార్. సర్లే మీ బూతులు గోల పక్కన పెడతాం. ఎందుకు మీకు ఎలా అనిపించింది సినిమా, మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ సినిమాగా ఇదే ఫస్ట్ సినిమా అనుకుంది, ఎందుకంటే ఫుల్ పెట్టి చేసిన సినిమా ఇదే. సో 100% సాటిస్ఫాక్షన్ ఉంది సార్. చాలా హ్యాపీ అనిపించింది. నాకు మంచి ఫిలిం వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఈ ఫిలిం చూసాక ఇప్పుడు ఎవరైతే నన్ను అందరూ కొంతమంది మీరు నేను మిమ్మల్ని ఏమనలేదు, ప్లేస్లో ఇక్కడ డైరెక్టర్ కూర్చున్నా ఇదే డిస్కస్ చేసేవాడిని. అంటే మీకంటే ఇప్పుడు హీరో అతను జస్ట్ ఆ క్యారెక్టర్ చేశాడని ఉంది, కానీ చాలా మందికి ఏంటంటే ఈడిది అని అనుకున్నారు ట్రైలర్ చూసి ఈడిది అని. వాళ్ళందరూ కూడా సినిమా చూసాక ఖచ్చితంగా కాదు అర్జున్ రెడ్డి చేశాడు, విజయ్ దేవరకొండ అందరూ అర్జున్ రెడ్డి అనేస్తారా? అదో క్యారెక్టర్ అంతే. కమెంట్స్ అలా ఉన్నాయి సార్ కొన్ని చోట్ల కమెంట్స్. ఆ తర్వాత ఆయన గీత గోవిందం లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు. అవును సాఫ్టే సార్ క్యారెక్టర్, కంప్లీట్లీ వైల్డ్ క్యారెక్టర్ చేశాను నేను. అవునా? అంటే సినిమాలు. సో మీ క్యారెక్టర్కి భిన్నమైన క్యారెక్టర్ చేశారు. అవును, చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. నేను చాలా బ్లెస్డ్గా లక్కీగా, దేవుడికి కూడా నిజంగా కోటి నమస్కారాలు నాకు ఈ మూవీ ఇచ్చినందుకని మనసులో చాలాసార్లు అనుకున్నా. మా గురువు గారికి తల్లిదండ్రులకి అందరికీ. మీ టైటిల్ భక్తుడు సాయి. ఇంకేంటి సినిమా స్పెషల్ చెప్పాలంటే మీకు అంటే మీరు అంత ట్రైన్ అయినా కూడా సినిమా చేసిన అది ఇందులో చాలా వేరియేషన్స్ పండించాల్సి వచ్చింది. అవును సార్, అన్నీ యాక్చువల్గా అన్నీ వచ్చేసినాయి సార్. ఫస్ట్ అన్ని వేరియేషన్స్ టీజర్ ట్రైల్లో చూస్తే చాలా వేరియేషన్స్ మీరు పండించారు. సో అవన్నీ ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఎలా అనిపించింది? ఈజీగా అనిపించిందా? అన్నీ ఈజీగానే అనిపించినాయి సార్. యాక్చువల్గా ఇంటర్వెల్ కూడా 11 minutes సింగిల్ టేక్ సింగిల్ షాట్లో చేశాను. నాది నేను చెప్పుకోవడం నాకు బాగాలేదులే కానీ సింగిల్ టేక్లోనే చేశాను సార్ 99% అన్నీ. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడే నా ఫోకస్ మొత్తం అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఎప్పుడైతే అక్కడ అలా జరిగిద్దో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఫాస్ట్గా అయ్యిద్ది. నేను సింగిల్ టేక్ 2 టేకుల్లో చేద్దాం అట్లే అనుకోను. నేను ఆ క్యారెక్టర్లో ఉంటా, ఆయన అనుకున్న అవుట్పుట్ ఇస్తాం, అది వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదా ఇంకోటి చేయమని చెప్తారు. అవి అలా ఏం పెట్టుకోను సార్. అది నాకు 10 టేకులైనా 20 టేకులైనా నాకు అసలు నేను అసలు ఎన్నైనా కూడా నేను పట్టించుకోను. అక్కడ ఆ క్యారెక్టర్ ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ అయ్యి నేను పెట్టుకొని ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో డైరెక్టర్ చెప్తారు, అంతవరకే నేను పెట్టుకుంటా. కానీ టేకుల గురించి పెద్ద ఎప్పుడు పెట్టుకోలేదు. సినిమాలో ఒక టీజర్లో ట్రైలర్లో ఒక సీన్ ఉంది, వాడు ఒకసారి గల్లా షేక్ అవుతాడు. అవునవును సార్, అవును. ఏంటి ఆ సీన్? అది అమ్మాయి పాపం వాడు బాగా ఇష్టపడ్డాడు సార్. ఎంత ఇష్టపడ్డాడంటే అంత ఇష్టపడ్డాడు. అప్పటి వరకు స్మూత్గా క్యూట్గా బుజ్జి బుజ్జి మాటలతో ప్రేమగా చూసే అమ్మాయి సడన్గా అసలు నువ్వు ఏదో అని ఇష్టం వచ్చినట్టు అసలు బర్స్ట్ అయిపోయి అట్లా మాట్లాడితే తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక మందు అయినోడు ఇంకే ఎమోషన్ హై చాలా సెన్సిటివ్ ఉంటారు కదా సార్, బర్స్ట్ అయిపోయాడు. బర్స్ట్ అయిపోతే సార్ మళ్ళీ అక్కడికి వెళ్తే నేను ఎవడో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అన్ని రోజులు మంచిగా ఉంది. డ్రింకర్ సాయి ఎవడో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఎంత పలకరించినా ఆ పుస్తకం ఇంకా చూస్తుంది, కానీ కనీసం పక్కన మనిషి ఉన్నాడని కూడా అసలు ఉలుకు పలుకు లేదు. ఇంకా ఆడు అమ్మాయిని డిస్టర్బ్ చేయాలనుకున్నాడు, అక్కడ చేశాడు. ఏంటి ఇంటర్వల్ బ్యాంక్ అంత స్పెషల్ ఏమైనా రివీల్ చేయొచ్చా? ఎంతవరకు రివీల్ చేయొచ్చు? ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఈ 2 హైలైట్ సార్ మూవీకి. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. ఇప్పుడు వరకు నేనైతే అట్లాంటి బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని ఎక్కడా చూడలేదు. అండ్ అలాంటి సీన్ కూడా నేను ఇప్పుడు వరకు అయితే చూడలే. వైల్డ్ బిహేవియర్ ఆయన కొత్తగా డిజైన్ చేసుకున్నట్టు అనిపించింది. ఫ్రెష్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది లేదా అలా ఏం లేకుండా ఫ్రెష్గా దీన్ని చూసి ఇలా అనుకునేలాగా ఉంది, కానీ దానిలాగా ఇది ఉంది అని అనుకునేలాగా లేదు. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ అలాగే ఉంది సార్. ఈ 2 నాకు
బాగా కొత్తగా అనిపించినాయి. మీరు చెప్పారు కదా అన్నీ కామన్గా ఇదే అని, ఈ రెండు అయితే నాకు అసలు అలా అనిపించలేదు సార్. బట్ జనాలకైతే ఇవాళ దాకా యాజ్ ఆఫ్ నువ్వు చూస్తే మీరు కూడా ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీస్తున్నారు అన్న ఫీల్ అయితే ఉంది. ఆ మూవీ వేరే జోనర్ అసలు, ఇది వేరు సార్, డిఫరెంట్ అసలు పొంతన లేదు. అంటే యూజువల్గా ఏంటంటే ఇలాంటి వైల్డ్ క్యారెక్టర్ చూస్తే అందరూ అర్జున్ రెడ్డిలో ఉన్నాడన్న అన్నది ఒక కామన్ ఇది అయిపోయింది కదా. అర్జున్ రెడ్డి క్లాసీ మాస్, డ్రింకర్ సాయి మాస్, ప్యూర్ మాస్. అదే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ దగ్గర నుంచి మాస్లోనే వెళ్తుంది. అవును సార్, వాడి క్యారెక్టరే మాస్ సార్. వాడు పెరిగిన వాతావరణం దాన్ని బట్టి వాడు అలాగే ఉన్నాడు. వాడికి భాష కూడా ఏంటి ఎక్కడున్నా ఇట్లాగే ఉంటుంది అంతా, ఇంకో అట్లాగే ఉన్నాడు. మొత్తం సినిమా అయిన తర్వాత ఏమనిపించింది యాక్టింగ్ మీద? మీరు మీరు మీ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు, ట్రైన్ అప్ అయ్యారు, వచ్చారు, మంచి సినిమా ఛాన్స్ వచ్చింది, ఒక సినిమా చేశారు, ఇప్పుడు ఏమనిపించింది? నేను సాటిస్ఫై అయ్యాను సార్. ఆయన చేయించుకోవడం ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ఒక యాక్టర్, మనం ఎంత మంచి యాక్టర్ అయినా అవతలైనా మనతో ఏమన్నా ఓవర్ యాక్షన్ అవి చేయించుంటే మనకే బ్యాడ్. కరెక్ట్ మీటర్లో తీసుకెళ్ళారు ప్రతి సీన్కి, క్లైమాక్స్ వరకు బాగా చేయించారు అని అనిపించింది సార్. అండ్ మా గురువు గారు గుర్తొచ్చారు. నేను ఇంత బాగా చేయగలుగుతున్నానంటే కారణం మా గురువు గారు కదా సార్. నాకు ట్రైనింగ్ ఇచ్చారు ఆయన? 4 months సార్. ఓన్లీ 4 months? ఎవరికైనా అంతే సార్. సత్యానంద్ గారు, పవన్ కళ్యాణ్ గారికైనా, ప్రభాస్ గారికైనా, ఎవరికైనా 3-4 months. ఈ స్టేజ్ మీద మిగతా హీరోల క్యారెక్టర్కి కట్అవుట్ అవన్నీ ఎవరిది ఐడియా? మా డైరెక్టర్ గారు సార్. ఆయనదా? నేను బాగా విపరీతమైన ప్రభాస్ ఫ్యాన్, నేను ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయనదే ఐడియా సార్. ఎవరు గెస్ట్ రావట్లేదు కదా, మనం ఇలా చేసుకుందాం అని చెప్పి ఆయన ఐడియా సార్. కట్అవుట్ చాలు అని బాగుంది అనుకున్నాం అందరం కూడా. దానివల్ల అసలు ఎంతమందికి తెలిసిందంటే అంతమందికి తెలిసింది సార్. నాకు అసలు ఇన్ని మెసేజ్లు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు అందరూ మెసేజ్ మీద మెసేజ్ అన్నా మేము సినిమా చూస్తాం నీకెందుకు అని. వాళ్ళందరికీ మీ నెంబర్ తెలుసు? ఇన్స్టాలో సార్ మెసేజ్లు. ఇన్స్టాలో? ఓకే ఓకే. నెంబరు ఇన్స్టాలో, మెసేజ్ అంటే ఇన్స్టా FBలో. ఓకే. కలిసారు ఒకసారి ప్రభాస్ని? కలిసాను సార్. అవునా? రిలేషన్ ఏమైనా ఉందా, ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? అంటే నాకు మన నరేంద్ర అని వాళ్ళ బావగారు ఉన్నారు సార్. బిల్లా మూవీ ఉంది కదా సార్, దాని ప్రొడ్యూసర్ కృష్ణరాజు గారు వాళ్ళు. ఆయన నేను నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకుంటారు సార్. లక్కీ అది మరి ఆయనకి నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు సార్. చాలా బాగా చూసుకుంటారు. ఆయన పరిచయం చేశారు సార్. ఏమన్నారు ప్రభాస్? చెప్పారు ఇట్లా ఇన్స్టిట్యూట్ అది ఇది సినిమా చేస్తున్నారంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పి మనసులో నుంచి వచ్చిన మాట సార్. అసలు ఆయనకి మంచిగా అవ్వాలి, బాగా ఆల్ ది బెస్ట్ అని చెప్పి. చాలా ఆ మాట కూడా చాలుగా మీలాంటి వాళ్ళకి, ఒక యంగ్స్టర్స్కి కొత్తగా హీరో అవ్వాలని వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ కదా. చాలా చిన్నవాడు కదా సార్, అలా చూడలేదు. చాలా మంచిగా చూశారు, బాగా హ్యాపీ అనిపించింది. చాలా రేర్గా ఉంటారు సార్, స్థాయిని బట్టే ఉంటుంది ఎదుటోళ్ళ చూపు. 90% ఇప్పుడు అలాగే ఉన్నారు అందరూ. కానీ అసలు కొంచెం అలాంటి వాళ్ళు కనపడినప్పుడల్లా బాగుంటుంది. ఈ డ్యాన్స్లో ఎక్కడ నేర్చుకున్నారు? వేరే నేర్చుకున్నారు? అవి లేదు, చిన్నప్పటి నుంచి నేను యాక్చువల్గా డ్యాన్సర్ని సార్. నేను డ్యాన్స్ అయితే మా అమ్మ నాన్న దేవుడి వల్ల బై బర్త్ వచ్చేసింది. ఓన్గానే చిన్నప్పుడు నేను టీవీలో ఏ సాంగ్ వచ్చినా మంచి స్టెప్ అని కనిపించింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇంద్రాలో దాయి దాయిదామా స్టెప్ ఉంది, నెక్స్ట్ నేను రూమ్లోకి వెళ్ళిపోయి టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టుకుని వేసేవాడిని సార్ నాకు నేనుగా. రాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూసుకునేవాడిని. నాచురల్ స్టెప్ ఉందండి, అది చేసేవాడిని. అల్లు అర్జున్ మైలో పీసుకొని స్టెప్ ఉండేది, అది బాగా నచ్చేది. ఏది కష్టం అది ఉంటే చేసేవాడిని. స్టెప్లన్నీ నేర్చేసుకునేవాడు. నాకు నేనే చేసుకునేవాడిని సార్, వచ్చేసేది. సో ఇంట్లో డ్యాన్స్ అన్నీ ఈజీ అయ్యేది దానివల్ల, కొంచెం ఈజీ అంతా అదే ఈజీ కనిపిస్తుంది. ఇంట్రడక్షన్ సాంగ్లో స్టెప్స్ మీద వస్తున్నా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఎక్కువ బాగా ఆయన చూసేవాడిని. ఇప్పటికే ఆయనలాగా ఎవరు చేయరేమో అనే అనిపించింది సార్ నాకు. ఇండియాలో బెస్ట్ డాన్సర్ అనిపించింది చిరంజీవి గారు. కుర్రోళ్ళు ఎంతమంది వేసినా ఆయన ఇప్పుడు వచ్చేసినా ఏంటో ఆయనదే భలే ఉంటుంది సార్. అది గ్రేస్ మ్యూజిక్ ఆడుతున్నట్టు ఉంటుంది, బాడీలో డ్యాన్స్ వేస్తున్నట్టు ఉండదు, కష్టపడుతున్నట్టు ఉండదు. ఈ సినిమాలో కేవలం మాటల వరకైనా అడల్ట్ సీన్స్ గట్రా జనాలు ఇబ్బంది పడే సీన్స్ అలాంటివి అసలు ఉండవు సార్. కుర్రాళ్ళు ఇష్టపడే సీన్స్
కుర్రోళ్ళకి ఇష్టపడే సీన్లు ఉంటాయి కానీ అట్లా పెద్దోళ్ళు కూర్చుని అబ్బా అని అనుకునేలాగైతే ఏ సీన్ ఉండదు. ఖచ్చితంగా ఉండదు సార్. కుర్రాళ్ళు ఇష్టపడే సీన్లు ఏంటివి? ఇవి చాలా ఉంటాయి సార్. ఉన్నాయా? సో ఏళ్ళు థియేటర్లో గట్టికి వినిపిస్తాయా? ఏమో సార్, అది దేవుడిది అందరూ అనుకుంటున్నారు. మీరు కుర్రాళ్ళే కదా, మీరు ఆ సీన్ చూసి ఏలేసారంటే అక్కడ అయితే ఎగ్జైట్ అవుతాను కొనుక్కున్నా. మీరు ఎప్పుడైతే ఆ సీన్ చూసి మీ సీన్ అని మర్చిపోయి ఏలేసారో థియేటర్లో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఏలేస్తారు సార్. డైరెక్టర్ మ్యాక్సిమం అన్నీ మాట్లాడుకుని అన్నీ రియల్గా పెట్టే. ఫర్ సపోజ్ సార్, మామూలుగా నేను బూత్ మాట్లాడొచ్చా సార్? పర్లేదు, నేనేం మాట్లాడతాను. అందరూ అంటారు సార్ ఇప్పుడు అది తర్వాత సెన్సార్ బీప్ పెడితే పెట్టండి, అరే నా కొడక నువ్వు ఎక్కువ చేస్తే పొద్దు కింద మంట పెడతాను అంటారు సార్. ఇట్లా ఊరికే వాడుక భాషలో. ఈయన డైరెక్ట్గా లైటర్ తీసుకెళ్ళి వాళ్ళ కింద పెట్టించారు నాతో, డ్రింకర్ సాయితో. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయ్యి సార్ యూత్ ఎంటర్టైన్మెంట్ సీన్లో లైటర్ తీసుకెళ్ళి పెడతారు అన్నమాట. వాడేదో తప్పు చేస్తాడు. సో మీ డైరెక్టర్ హీరో కన్నా వైల్డ్ అనమాట. ఆయన బాగా వైల్డ్. అంటే ఆయన క్యారెక్టర్ అదే ఆయన దీంట్లోకి వచ్చాడు, దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళాడు. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ అయినా ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ది ఇన్ అండ్ అవుట్ ఏది దాయకుండా మొత్తం బయట పెట్టేస్తారు. ఆయన స్టైల్ అది. ఒక్కొక్కరిలో సెన్సార్ అయిపోయింది కావాలదా? నలిసి రేపేయద్దు సార్. సెన్సార్ వాళ్ళు కొంచెం పెద్ద కత్తిరి పట్టుకోలేమో. అవునా సార్? అక్కలేదట్రా, మీకు తెలియాలి ప్రొడక్ట్. అనుకోవట్లేదు సార్. అట్లా వాళ్ళు సినిమా మొత్తం చూస్తే మాత్రం అలా అనుకోరు. ఆ సినిమా మొత్తం చూసినా వాళ్ళు ఎక్కడెక్కడే కత్తిరి అవసరం లేదని అనుకుంటారు వాళ్ళకి. సినిమా మొత్తం చూసాక మీరు కూడా తప్పించుకుని ఇప్పుడు మీరు అనే వాటికి అన్నిటికీ సెకండ్ హాఫ్లో సమాధానాలు వస్తాయి సార్. ఓకే, అది కన్విన్స్ అయింది అనుకోండి సార్ ఆడియన్కి, మీకైనా మీరు కూడా ఏమనుకోరు కదా సార్. సర్లే అని అనుకోండి సార్. ఎమోషనల్ లవ్ స్టోరీ గురించి కానీ, లేకపోతే అగ్రెసివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ గురించి కానీ, యూత్ఫుల్ ఎవరు ఏమనుకోరు సార్. అది ఏ ఏజ్, నా ఏజ్ గ్రూప్ అయినా మీ ఏజ్ గ్రూప్ అయినా ఎవరు ఏమనుకోరు సార్. ఇటు ఏంటంటే సొసైటీని ఎంతో అంత ప్రభావితం చేసే మాధ్యమం కదా, మంచిగా ప్రభావితం చేసే సినిమానే సార్ మాధ్యమం. ఆ మాధ్యమంలో ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో వాడుతున్న పదాలు సినిమాల్లో తీసుకున్నారు, సినిమాల్లో కూడా వాడుతుంటే సోషల్ మీడియా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ పదాలు నేర్చుకుని ఇవే పదాలు ఇంక ఇక్కడి నుంచి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఇవే పదాలు అయిపోతుంటే ఎక్కడికి వెళ్తుంది సొసైటీ అన్న చిన్న ఇది తప్ప. ఇప్పుడు అంటే క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ ఆయన బాగానే ఉంటారు. ఇప్పుడు కిరణ్ గారు నెక్స్ట్ సినిమా చాలా మంచి సినిమా తీయచ్చు, లేదా ఇంకా మంచి మంచి సినిమాలు తీయచ్చు. బట్ దీని ప్రభావం అయితే ఉండిపోతుంది అది. బట్ దీని ఒక విజిటింగ్ కార్డు కింద ఆయన వాడుకుంటున్నాడు. అలాగా సార్. క్యారెక్టర్ న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా అనిపించాలి, ఆడియన్ చాలా ఫ్రీ అవ్వాలి, ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వాలంటే వాడు ఓపెన్గా ఉంటేనే కదా సార్ వీళ్ళు కూడా కనెక్ట్ అయ్యేది. అందుకనే అట్లా పెట్టారు సార్. మీ ఫిజికల్ అపీరెన్స్కి స్క్రీన్ అపీరెన్స్కి చాలా తేడా ఉందండి. యూజువల్ కొంచెం తేడా ఉంటుంది, ఒక 10% తేడా ఉంటుంది, కానీ చాలా ఎక్కువ తేడా ఉంది. ఎందువల్ల అంటారు? అంటే అసలు అది కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ సార్. అసలు క్యారెక్టర్ కాదు, అసలు ఫిజికల్ అపీరెన్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తుంటే దీనికి మీ కొంచెం మేకప్లో కేర్ తీసుకోవడం వల్ల. మేకప్ ఏం లేదు సార్ సినిమాలో అసలు, మరి పెద్ద ఎక్కువ మేకప్ ఏమి ఉండదు. ఆ డ్రింకర్ అనే దాంట్లో ఉండేవాడిని. బేసిక్గా ఉన్న హెయిర్ స్టైల్ అది ఫిజిక్ ఏమన్నా వేరేగా ఉండొచ్చు సార్. ఆ క్యారెక్టర్ గురించి వర్క్ చేసాం. ఓ డ్రింకర్ నార్మల్గా ఎక్కువ డ్రింకర్స్ ఎలా అయితే ఉంటారో అలా ఉండాలి అనుకున్నారు హీరో. అలా అని చెప్పి డ్రింకర్ అంటే గడ్డాలు నువ్వు ఎన్ని పెంచుకుని బూచోడ్లాగా ఉండాలి అని అనుకుంటారు. అట్లా ఏం లేదు. రకరకాల డ్రింకర్లు ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైల్. సో అది స్టైల్ యూత్కి నచ్చే స్టైల్లో డిజైన్ చేశారు. ఏంటంటే మామూలుగా ఫిజికల్ అపీరెన్స్కి కెమెరా క్యాచ్ చేసినా ఒక 10% తేడా ఉంటుంది. మామూలుగా కన్నా కొంచెం కెమెరా కొద్దిగా ఎక్స్టెండ్ చేసి చూపిస్తుంది కాబట్టి, పెద్ద స్క్రీన్ కాబట్టి. నేను టేజర్ ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ చూసినాక ఇంకొక అరడుగు ఎక్కువ ఉంటారు, కొంచెం ఉంటారు గట్టిగా సార్. కొంచెం కనబడ్డాను సార్. అదే అప్పుడు జిమ్ అది గట్టి చేసాం. ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు సార్. అంతే, ఏం లేదు అనుకున్నాను. చూస్తే ఏంటి స్క్రీన్ మీద చూస్తే చిన్న జైన్ పర్సనాలిటీలో ఉంది, ఇక్కడ చూస్తేనేమో ఇలా ఉన్నాడు ఇలా అనుకున్నా. సినిమాలో మీకు కష్టం అనిపించిన సీన్ ఏంటి?
నాకు చేయడానికి కష్టం దేవుడి నాకు అసలు అలా ఎప్పుడు ఏం అనిపించలేదు సార్ అసలు. అన్ని సీన్లు మనకి ఏదైనా సార్ అర్థమైపోతే ఏది కష్టం అనిపించదు. అర్థం కాదు దానికి సొల్యూషన్ లేకపోతే మనకి ఎప్పుడైనా కష్టం అనిపిస్తుంది. సో నాకు అర్థమైంది, ఎలా చేయాలో నాకు తెలుసు. ఎప్పుడు ఇది కష్టం అనిపించలే. అండ్ బాగా ఇష్టమైన పని, పైగా అసలు కష్టం అనిపించదు. ఇష్టమైన పని చేస్తా ఉంటే కొన్ని సీన్లు ఈ సీన్ చేయడం చాలా టఫ్ అనిపించవచ్చు. ఇప్పుడు ఒక ఎమోషన్ కావచ్చు, లేకపోతే యాక్షన్ ఎక్కడొక్కడ మీకు లేదు సార్. ఇష్టపడింది కాబట్టి మీకు కష్టం అనిపించలేదు. మీరు ఉన్నారు సార్, మీలాగా క్వశ్చన్లు వేయాలని చాలామంది అనుకుంటారేమో, నాకు తెలీదు. మీరు చాలా ఫేమస్ కదా ఫేమస్ అండి సార్. మీరు ఇదంతా మీకేం కష్టం అనిపించదు సార్? ఇట్లా అనిపించదు. అవును, మీ టాలెంట్, మీకు బాగా ఇష్టమైన పని. అవును. సో మీకు కష్టం అనిపించదు. అలాగే నాకు కూడా ఏది కష్టం అనిపించలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమాలో పాటలు కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా బాగానే సెట్ అయ్యాయి. అది ఒక అడ్వాంటేజ్ సినిమాకి. బాగా సార్, బాగా కొట్టారు సార్. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కానీ, బ్యాక్గ్రౌండ్ జేబీ అన్న కానీ బాగా వర్క్ చేశారు. చంద్రబోస్ గారు లిరిక్స్ అయితే అన్ని సాంగ్స్ ఆయనే సార్ రాసింది. ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. డైరెక్టర్ గారు కూడా బాగా ఇంజెక్ట్ చేసుకున్నారు స్టోరీని. అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. టీజింగ్ సాంగ్ కూడా బాగా వెళ్ళింది. సడన్గా మీకు ఎక్కడ ఇదేంట్రా సాంగ్ వచ్చిందని ఎక్కడ అనిపించదు సార్. కథలో నుంచి వచ్చే సాంగే తప్పించి అక్కడ పెట్టాలని ఎక్కడ పెట్టించలేదు ఆయన. ఎన్ని సాంగ్స్ అనే మొత్తం 8 సాంగ్స్ ఉన్నాయి సార్. 8 అంటే 4 బిట్ సాంగ్స్ సార్. బిట్ 4 ఏమో కొంచెం ప్రాపర్ సాంగ్స్. నెక్స్ట్ గుద్దితే అనే సాంగ్ వస్తుంది సార్. అదైతే చాలా బాగుంటుంది. జెస్సీ గిఫ్ట్ పాడాడు. బాగుంటుంది, వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. మ్యూజికల్ వెళ్ళలేదు, చాలా చాలా మంచి టీజింగ్ సాంగ్ సార్ అది. అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా టీజింగ్ సాంగే కదా ఒక విధంగా. ఇప్పుడు ఆల్రెడీ వదిలింది కూడా. అవును సార్. అది డిఫరెంట్గా ఉంటుంది సార్. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సినిమాలో అసలు సినిమా ఎత్తుగడే మీరు డింకర్గా ఉంటారా, లేకపోతే కొంత గ్యాప్ తర్వాత అనిపిస్తుందా? ఏం లేదు సార్, ఎత్తుకోవడం వాడి క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, నెక్స్ట్ హీరో ఇష్టపడటం చాలా క్లియర్గా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది సార్. అట్లా ఏం ఉండదు. సో ఇంటర్వల్ బ్యాంక్ నుంచి ఇంక ఎమోషన్ ఎత్తుకుంటుంది. అంతే సార్. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు రవితేజ, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళు ఎవరైనా గుర్తు తెచ్చుకున్నారా? అట్లా ఏం లేదు సార్. నేను క్యారెక్టర్ చెప్పేదే బాగా గుర్తు తెచ్చుకునేవాడిని. మా గురువు గారు చెప్పి మన సినిమాలు రవితేజ అమ్మాయిల వెనకాల పడిన సినిమాలు, ఈ సినిమాలన్నీ ఏమైనా ఒకసారి అంటే నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఎప్పుడు క్యారెక్టర్ని చూపించుకోవాలనుకోవాలి కానీ ఎవరిని ఇమిటేట్ చేయాలనుకోకూడదు కాదు. మనం యూజువల్గా ఏదైనా రవితేజ గారు లెజెండ్ సార్. ఈ విషయంలో ఆయన చాలా తోపు. అలాగా అసలు ఎవరు చేయలేరు, చేయాలని కూడా అనుకోకూడదు. అంటే మనకి డిఫరెన్స్ అని కాదు, మనకి వెంటనే ఇప్పుడు డైరెక్టర్ కూడా కథ చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే, కానీ అందరూ అన్నారు సార్ మీరు అన్నట్టు. ఈ కొన్ని సీన్స్ ఈడిట్లో రవితేజ గారి ఇలాగా ఉన్నాయని, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడేమో డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇది పూరి జగన్నాథ్ గారి లాగా ఉందండి అని చెప్పి ఆయన అంటాం. ఇవన్నీ జరిగినాయి. అదే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా సినిమా అయితే ఇంకెవరు చూడలేదండి. సినిమా చూసాక అరే మనం అనుకున్నది వేర్రా, ఇక్కడ ఉన్నది వేర్రా అని అనిపించవచ్చు. అరే కుర్రాడు బాగా చేశాడు, అసలు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇండివిజువల్గా చేసాడు అనిపించవచ్చు. సరే డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమాని బాగా చేశాడని అనిపించవచ్చు. బట్ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా మీరు బయటకు వదిలిన టీజరు, ట్రైలరు, సాంగు వీటిని చూసే కదా. సో ఆ మేరకే అప్పుడు మీకు లోపల అనిపించింది ఈయన నా గురించి ఏం తెలుసు, నేను రవితేజ అడుగుతున్నాడు ఇంకో అనొచ్చు. బట్ సినిమా చూసినా అవును నిజమే కదా, నేను ఆవిడ అడిగాను కానీ ఆయన ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా చేసాడే కొన్నాడు అనిపించవచ్చు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఉంటుంది. ఇదేంటో సినిమా తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్వశ్చన్లు రావు. అదేలేండి సార్. ఎలా చేశారు మీరు, చాలా బాగా చేశారు, మీ ఒరిజినాలిటీ కనిపించిందా అని అడగచ్చేమో నేను. అది మీకు అలా అనిపించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అది అక్కడ అనిపిస్తేనే, అక్కడ మీకు అనిపిస్తేనే మీకు అనిపించిందిగా. నాకు కదండి, జనాలకు అనిపిస్తేనే మీరు పెద్ద సక్సెస్ అవుతారు, హీరోగా నిలబడతారు. అవును సార్. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది వచ్చిన ప్లేస్ ఉందండి. ఇక్కడ మన తెలుగులో ఉన్నంతమంది హీరోలు ఎక్కడా లేరు, ఏ లాంగ్వేజ్లోనూ. బట్ అలా అని చెప్పి అందరికీ పని ఉంది ఇక్కడ, అందరికీ చేతినిండ సినిమాలు ఉన్నాయి. అవును సార్. ఆల్మోస్ట్ సార్ ఇంకా ఉండాలి సార్, సినిమాలు ఇంకా బాగుండాలి సార్. థియేటర్లు నడవట్లే, అస్సలు నడవట్లేదు. సినిమాలు బాగుండాలి, ఇంకా హీరోలు రావాలి, ఇంకా డైరెక్టర్లు రావాలి, ఇండస్ట్రీ బాగుండాలి, జరగాలి సార్. లేకపోతే ఒకప్పుడు థియేటర్లు ఎలా నడిచేసారు, టికెట్లు లేవని చెప్పి బాధపడితే వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వేరే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు కదా ఆ రోజుల్లో.
ఆ రోజుల్లో ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు, ఇవాళ చేతి నిండా ఎంటర్టైన్మెంటే కదా. అవును, కానీ ఖచ్చితంగా బాగుందంటే కూడా మళ్ళీ రాకుండా ఉండరు సార్. ఇప్పుడు మీకోసం నేను 5 నిమిషాలు వెయిట్ చేసినా, మీరు నా కోసం 5 నిమిషాలు వెయిట్ చేసినా, మన ఎంటర్టైన్ చేయడానికి ఎక్కడికెక్కడే ఇన్స్టా రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ రీల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ రీల్స్ ఉన్నాయి, లేకపోతే ఓటీటీలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. కంటెంట్ అసలు మీరు ఏ పని చేయకుండా కూర్చున్నా ఓ 10 సంవత్సరాలు మీరు కంటెంట్తో బతికే కాలక్షేపం చేసేంత కంటెంట్ ఉంది వాళ్ళ. ఆ రోజులు అది లేదు కదా. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అది మాకు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ అది చేత. అప్పుడు థియేటర్ వేరు, ఇప్పుడు థియేటర్ వేరు. బట్ ఇప్పుడు కూడా మంచి సినిమా వస్తే థియేటర్ డెఫినెట్గా వెళ్తున్నారు సార్. మంచి సినిమాలు తగ్గిపోయినాయి కదా సార్. 100లో 1, 2 హిట్ అవుతుంది అంటే వాళ్ళకి అసలు ఆ కంటెంట్ సరిపోవట్లేదు, మాకు కంటెంట్ ఇంకా కావాలని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అందుకే కానీ మనకి థియేటర్ మనకి అంటే తక్కువలో అదొకటే కదా సార్ ఎంటర్టైన్మెంట్ మనకున్నది. ఇప్పుడు 150 కోట్ల పైన తెలుగు రాష్ట్రాల్లో దేవర కలెక్ట్ చేసిందన్న, 200 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది పుష్ప అన్న. ఎందుకంటే థియేటర్లోకి జనాలు ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారనే కదా. అవును సార్, అలా కాకపోతే రావు. సో మీరు కూడా న్యూ ఇయర్కి ఇస్తున్నారు ఈ సినిమాని? December 27th ఆల్మోస్ట్ ఇంకా న్యూ ఇయర్. అదే ముందు రోజు ఏమైనా వేస్తున్నారు సినిమాని? ప్లాన్స్ ఉన్నాయి సార్ వేయాలని. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఏంటో మరి కొత్త సినిమా, నేను చాలా చిన్నవాడిని, ఏందో అక్కడ ప్రీమియర్లో వేస్తారా అది ఇది అని అంటున్నారు. అది మరి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది హనుమాన్ జంక్షన్ సార్. హనుమాన్ జంక్షన్. సో సినిమా పేరు ఉన్న ఊరితోటే వచ్చారు. నేను ఆ సినిమా హనుమాన్ జంక్షన్ ఫిలిం కూడా మా ఊరు పేరు ఉందని చూశాను, ఇష్టంగా. మంచి సినిమా అది కూడా. అవును. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎప్పుడు? ఇప్పుడు కంప్లీట్లీ హైదరాబాద్లోనే ఉంటున్నాను సార్ నేను. కాదు, చదువు అంతా అక్కడ అయిపోయిందా? చదువు గుంటూరు RVRNJCలో చదువుకున్నాను. తర్వాత మా ఫాదర్ కూడా యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఆయన యూత్లో ఉన్నప్పుడు. ఆయన పెళ్లి కాకముందు ఏం చేసేవారు? డిస్ట్రిబ్యూషన్ చేశారు సార్ అన్నపూర్ణ పిక్చర్స్ అని ఏలూరులో. అండ్ పుణ్య దంపతులు అని శోభన్ బాబు గారు సినిమా ఉంది, ఆ మూవీకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సార్. అవునా? వద్దు వెళ్ళొద్దన్నారు సార్. లేదు నేను వెళ్తానని చెప్పాను. ఆయన వెళ్ళొచ్చారు కూడా, మీరు వెళ్ళొద్దన్నారు. ఏమో నాకు ఇంతవరకు అట్లా ఏం చెప్పలేదు, కానీ చాలా కష్టం అన్నారు. కష్టపడితేనే కదా సార్ మనకు ఒక ఇండివిజువాలిటీ ఉండేది. కానీ ఆయనకి ఏంటంటే నేను సుఖపడాలి, కష్టపడకూడదు. నేను కష్టపడ్డాగా నువ్వెందుకు మళ్ళీ మీకోసం నేను కష్టపడ్డాను అంటారు. పేరెంట్స్ అందరికీ అలాగే ఉంటుంది, ఏ పేరెంట్స్ అయినా అలాగే అంటారు. కానీ అలా కాదుగా. ఇప్పుడు మీరు కష్టపడ్డారు, మీ పిల్లలు కూడా కష్టపడితే అలాగ ఒక ఇండివిజువాలిటీ. నీ అబ్బాయి అనకుండా వాళ్ళ తండ్రి అంటే కూడా అదొక వాళ్ళకు హ్యాపీ. కరెక్టే. ఎవరు ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలు కొంచెం సుఖపడాలి, జాతికి వెళ్ళిపోవాలి, మనం పడ్డే బాధలు వాళ్ళకి ఎందుకు అని ఉంటుంది. అది ఏ తండ్రి రేపు పొద్దున మీరు తండ్రి అయిన తర్వాత మీకు అది ఎందుకు అలా అన్నారు మీకు తండ్రి అయ్యి మీకు తెలుస్తుంది. అదేలేండి సార్. మొత్తానికి సినిమా బ్యాక్డ్రాప్ ఉంది. అంటే ఆయన ఎప్పుడో బయటకు వచ్చేసారు సార్. ఇప్పుడు అసలు లింక్స్ ఏం లేవు ఆయనకి. అప్పుడుతో అయిపోయింది. కానీ నేనే ఆయన వద్దన్నాను, నేను ఎక్కడ ఆగలేదు, వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. ఇష్టం లేక సొంతంగా నేను ఓ రెస్టారెంట్ పెట్టుకుని, ఎక్కడ గుంటూరులో పెట్టుకున్నాను సార్ ఫస్ట్. తర్వాత హైదరాబాద్ వచ్చా. ఇక్కడ మనకు పని ఇంకా రావట్లేదని చెప్పి సరే డబ్బుల కోసం అని చెప్పి ఇక్కడ కూడా పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను సార్. ఎక్కడ రెస్టారెంట్? అమీర్పేటలో ఉంది, జిస్మత్ అని. జిస్మత్ జైలు అమీర్పేట. అవును సార్, ఉన్నది సార్. ఇప్పుడు మీద ఫ్రాంచైజీ ఇచ్చాం కొన్ని. అక్కడ కూడా వైల్డ్గానే జిస్మత్ జైలు బండి అంటే నాకు, నేను ఆ బోర్డు చూసినప్పుడు అనుకుంటుంది, మరి జైలు తిండి తినాలని ఎవడు అనుకుంటాడు రా బాబు. థీమ్ సార్ అది. అదే సార్, ఇప్పుడు మారేడుమిల్లి అడవి థీమ్ ఉంది, నిజమే, సరదాగా ఆ ఫీల్ ఉంటుంది, వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళాను కూడా. లేదు ఒక పల్లెటూరు, లేదా ఒక ఆర్గానిక్ విలేజ్, ఇలాంటి థీమ్స్ ఉంటే వెళ్ళబుద్ధి వేస్తుంది. జైల్లో కూర్చున్నట్టు 90% పీపుల్కి ఎక్కడికైతే వెళ్ళలేమో అది ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సో దానికి యాడ్ చేసి మనం థీమ్ పెట్టాం, కానీ ఒకసారి వస్తారు సార్. ఆ థీమ్ మీరు పెట్టారు, మొట్టమొదటి మీరు పెట్టిందని ఇంకెవరైనా పెట్టారు అది? సార్ నాకు తెలిసి నేనే పెట్టుకున్నాను సార్. అవునా? నేను ఇంకా అది ఎవరైనా థీమ్ ఫ్రాంచైజీ తీసుకున్నారేమో అనుకున్నా. మనమే ఫ్రాంచైజీలు ఇచ్చాం సార్. అవునా? ఇప్పుడు ఈ ట్రైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అలా ఫ్రాంచైజీ తీసుకున్నారేమో అనుకున్నా. మన బ్రాండ్ సార్, మనం ఫ్రాంచైజీలు ఇచ్చాం సార్. అవునా? ఓకే. సో దాన్ని కనిపెట్టిన వీరుడు మీరే. ఏమో ఇంకెవరైనా పెట్టుండొచ్చు సార్ వేరే దేశాల్లో, నాకు తెలియదు. కానీ వేరే దేశాలు మన దగ్గర సార్, ఎక్కడైతే మనం లోపల ఏంటి జైలు బ్యారక్స్లో ఉంటాయి, జైలు లాగే ఉంటుంది లోపల. అక్కడ కూర్చొని తింటాం. నేల మీద కూర్చున్నా
టేబుల్స్ కూడా ఉంటాయి సార్, అందరూ కూర్చోలేరు కదా, కింద కింద పరుపులు ఉంటాయి, అక్కడ కూర్చొని తింటారు. టేబుల్స్ కూడా ఉంటాయి. ఏంటి చిన్న అల్యూమినియం చెప్పలో తీసుకొచ్చి ఇలా పడేసి చెప్పలేదు సార్, పెద్ద ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్లో పెడతారు. నేను ఎప్పుడు చూసినప్పుడల్లా బై రోడ్డు వెళ్తున్నప్పుడు అది మీరు చెప్పింది నేను చూస్తుంటాను. ఓకే అమీర్పేట చూసి నేను అనుకుంటాను ఏ థీమ్ అయినా వెళ్ళొచ్చు కానీ జైలు థీమ్కి వెళ్ళడం ఏంటి అనిపిస్తుంటుంది. ఓకే, సో అది సక్సెస్ అనమాట. దేవుడి దయ వల్ల మంచి సక్సెస్ సార్. అది ఉండబట్టే నేను ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాను. ఎన్ని ఫ్రాంచైజీ ఇచ్చారు? దగ్గర 18 ఇచ్చాం సార్. అంటే కొన్ని ఓన్గా ఉన్నాయి, కానీ కొన్ని ఫ్రాంచైజీలు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే అందరికి ప్యాషన్ ఉండదు సార్, డబ్బులే కావాలి. మెయింటెనెన్స్లో కొన్ని బ్రాంచ్ల్లో సరిగ్గా చేయరు సార్ అసలు. అందుకే ఇవ్వకూడదేమో అని అనిపించింది మనసులో. ఎందుకంటే నేను చాలా ధర్మంగా చేద్దాం అనుకునేవాడిని. క్వాలిటీ కరెక్ట్గా ఉండాలి, కంపల్సరీ రీయూజ్ చేయకూడదు, ఆయిల్ నీట్గా ఉంచుకోవాలి రెస్టారెంట్, అలా ఉంటుంది. అందరికి అలా ఉండదు. మీరు అన్నట్టు బిజినెస్ అయిపోతే చాలు, డబ్బే కాదు కదా సార్. మరి ఇప్పుడు అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మరి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సార్, టీం ఉంది. సో అది పెట్టుకుని సినిమాలో ట్రై చేసుకుంటూ వచ్చారా? అది ప్యాషన్ కాదు సార్, అది కేవలం బతకడానికి డబ్బుల కోసం మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. నా ప్యాషన్ ఏంటంటే సినిమానే. సినిమా నుంచి ₹1 వస్తే ఆనందం వేరు, దాని నుంచి కోట్లు వచ్చి దీని నుంచి లక్షలు వచ్చినా నేను దీన్నే ఎంచుకుంటా. ఎందుకంటే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఇష్టమైంది కదా. ఎన్నాళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ? 2018లో అయింది సార్ నాది కోర్సు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నారు. చాలా ఇచ్చారు ఆడిషన్స్? ఇచ్చాను సార్. మిస్ అయిన వాటిలో పెద్ద సినిమాలు ఉన్నాయా, మంచి సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. మ్యాక్సిమం నేను దగ్గర 3 ఆడిషన్లు తప్పించి లెక్కేసుకోలేదు సార్. ఎన్నో వెళ్ళా, 100 వెళ్ళిపోయి ఉంటాను. అన్నిట్లో నేను ఆడిషన్ చేశాక అన్నీ బాసేసారు. కానీ ఛాన్స్ రాలేదు. ఛాన్స్ కాదు సార్, నాకు స్టోరీ నచ్చాలి కదా సార్. నా కాన్ఫిడెంట్ ఉంటుంది సార్, నా మీద నాకు ఉంటుంది. ఏది వస్తే అది చేయాలని నేను అనుకున్నాను. స్టోరీ బాగుండాలి అండ్ నా కెరియర్కి కూడా ఇది ఒక మంచి ఫౌండేషన్ అవ్వాలి. మీరు ఎడిషన్ ఇచ్చి వాళ్ళ స్టోరీ చెప్పి మీరు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అట్లా రిజెక్షన్ అని డైరెక్ట్గా చెప్పను సార్. సార్ ఇట్లా వేరే మూవీ ఉందని చెప్తాను సార్, వాళ్ళని కూడా హర్ట్ చేయకుండా. అంతే. కొంతమంది తిట్టారు సార్, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, నీకు అవకాశం ఇవ్వటం ఎక్కువ చేయబాక, మూసుకో, అది ఇది అన్నారు. సో అట్లా కూడా మాట్లాడారు. అదే, ఎందుకంటే ఒక కొత్త ఒకళ్ళు కాదు సార్, ఎక్కువ మందే మాట్లాడారు. ఒక కొత్త నటుడు ఛాన్స్ ఇస్తే ఎగిరికి ఎత్తేయాలి, కానీ కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ అడిగాడు అంటే వాళ్ళు కొంచెం మండుద్ది. అడిగితే కూడా నీకు చెప్పడమే ఎక్కువ, నీకు ఈ కథ, ఈ క్యారెక్టర్ గురించి ఇవన్నీ కూడా చెప్పాలా అని అనేవాళ్ళు సార్. కానీ మా డైరెక్టర్ గారు మాత్రం మొత్తం స్టోరీ, క్యారెక్టరైజేషన్, స్క్రిప్ట్ అన్నీ నాకు చక్కగా ఇచ్చారు, చూసుకోమన్నారు. ఆయన దగ్గర విషయం ఉంది కాబట్టి ధైర్యంగా ఆయన చూసుకొని బాగా గౌరవంగా చూసేవాళ్ళు సార్. హీరో అవ్వకపోయినా నన్ను హీరోలాగే చూసేవాళ్ళు. నిజంగా డైరెక్టర్ కదా ఉండాలి, వాళ్ళ హీరోని హీరో అవ్వకముందే హీరోలా చూడాలి. తక్కువ మంది ఉంటారు అట్లా. ఆయన ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు కాబట్టి అవును సార్, వాల్యూ తెలుసు కాబట్టి ఆయన అలాగా. అవును సార్. సో మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ చూసారా? చూశాను సార్. నేను చూసా కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, లేకపోతే వెళ్ళిపోయాను సార్. ఎందుకంటే నేను చాలా లాంగ్ ఉందాం అనుకుంటున్నా. నా మాటలు ఫేక్ అయితే రెండోసారికి వాళ్ళు నన్ను పక్కన పెట్టేస్తారు. మంచిగా మనకి ఇక్కడి నుంచే మాట్లాడాలి, ఏదో ఇప్పుడు గ్రాప్ చేసేసుకోవడానికి ఏది పడితే ఏదో మాట్లాడటం అవన్నీ నేను అలా అనుకోలేదు. నేను ఇలాగే ఉండాలనుకున్నా. ఇది ప్రొడక్షన్ అయినా మళ్ళీ ఇంకేమైనా ఈ కంటెంట్ చూసి ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసింది కదా ఈ కంటెంట్ అంతా, దీని పాటలు చూసి కుర్రాడు ఏదో బాగానే ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు, ఈజీ ఉంది అని ఏమన్నా అడ్వాన్స్లో కూడా రుమాళ్ళు వేయడం ఏం జరిగిందా సార్? అడ్వాన్స్లో కానీ బాగా కాల్స్ అయితే వస్తున్నాయి సార్, బాగా హ్యాపీగా ఉన్నా. టీజర్ తర్వాతే యాక్చువల్గా ఎక్కువ వచ్చినాయి సార్. ఇంకా మళ్ళీ సాంగ్, ట్రైలర్ తర్వాత అయితే కొంచెం బాగా వస్తున్నాయి సార్. హ్యాపీగా ఉంది సార్. నేను ఈ ప్రమోషన్ సినిమా అయిపోయాక అందరితో మాట్లాడదాం అని చెప్పి ప్రస్తుతానికి అన్నీ వచ్చే కాల్స్ అన్నిటిని సేవ్ చేసుకుని ఉంచుకుంటున్నాను. అదే ప్రస్తుతానికి ఇంకా ఏది కమిట్ అవ్వలేదు సార్. ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నాను సార్, ఈ మూవీ గురించే. దీన్ని మంచిగా ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నాను. మీకు ఎలాగే బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీ హోటల్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సినిమాను కూడా అలాగే ప్రమోట్ చేసుకుంటారు గ్యారెంటీగా. సో ఇది ఆల్ ది బెస్ట్. అంటే మీకు కంటెంట్ రియల్గా నేను సిన్సియర్గా చెప్తున్నాను. సరే, నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది.
ఇప్పుడు నేను ఏమో ఒక 25 ఏళ్ళ వయసులో అంటే ఏమో నా మాత్రం బూతులు ఉంటారా నేను కూడా అనొచ్చేమో చెప్పలేను. బికాస్ ఆఫ్ మై ఏజ్ వల్ల నేనేమో ఎందుకురా బూతులని ఎందుకని అన్నానేమో. ఇదేనా అవ్వచ్చు అదేనా అవ్వచ్చు. ఇప్పుడు 25 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా ఎందుకు ఈ బూతులని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. సో మీ వెర్షన్ మీకు ఉంది. జనాల్లోకి కొంచెం ఈజీగా వెళ్ళాలి, ముందుగాను ఈజీగా వెళ్ళడానికి అవకాశం. పెట్టాలని పెట్టలేదు సార్, అదే సిచ్యువేషన్ బట్టే వచ్చినాయి. అదే ఏదవునండి మొత్తానికి ఎవరు వేసిన అది ఒకటి తప్పిస్తే నాకు మీ కంటెంట్ మీద నాకు ఏం కంప్లైంట్ లేదు. కంప్లైంట్ ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. సో అది కొంచెం ఇంతకుముందు చూసిన కంటెంటా చూడని కంటెంటా అన్న కామెంట్ పక్కన పెడితే ఉన్న క్వాలిటీ ఆఫ్ మేకింగ్, క్వాలిటీ ఆఫ్ యాక్టింగ్, క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ హోప్ ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఒక మంచి హీరోగా మీరు నిలబడతారని ఎక్స్పెక్ట్ చేస్తూ సార్ థ్యాంక్ యూ సార్.